ఇంకో మాట అండి, చెప్పండి. రామదాసు అటు ఇటు కూడా చెడ్డ కాకూడదు అని చెప్పేసి మాట్లాడుతుంటాడు కానీ అసలు ఇది ఇండస్ట్రీ మీటింగ్ కాదండి. ఇండస్ట్రీ సంబంధించింది కాదు. ఓన్లీ కొంతమంది నిర్మాతలు రేపు రాబోయే రేట్ల కోసం కానీ, రేపు రాబోయే సినిమా నిర్మాతలు కానీ అక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ లో ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళారు. ఎవరికి ఇన్ఫర్మేషన్, ఛాంబర్ కి, కౌన్సిల్ కి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు, ఇన్ఫర్మేషన్ అందలేదు అన్న వాళ్ళందరూ ప్రభుత్వాన్ని ఎవరో రిఫరెండం కోరే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే మాకు అందలేదురా బాబు, వచ్చిన వాళ్ళు ఎవరో మాకు కొంతమంది వచ్చారని చెప్పే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పుడే తీసుకోండి లైన్ లోకి. ఎవరు కూడా వాళ్ళ గవర్నమెంట్ మీ సైడ్ నుంచి ఎంతమంది వస్తారు అని అడిగారే తప్ప మీరు వీళ్ళు రండి వాళ్ళు రండి అని వాళ్ళు ఎప్పుడు పాపం ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదండి. మీరు కావాలంటే నేను మళ్ళీ 29 గారు 30 గారు నేను తీసుకెళ్తున్నాను అందరినీ, సినిమా నిర్మాతలందరినీ, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు తీసుకెళ్తున్నాను. మీరు కావాలంటే అది అయిన తర్వాత కూడా మీతో మీటింగ్ మాట్లాడతాను తప్పకుండా. కానీ పెద్ద ఎత్తున నటికుమార్ గారు చిన్న ఇంటరప్షన్, ఎందుకంటే నిన్న దాదాపుగా 24 గంటల ప్రచారం జరిగింది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అయినా మీ చెవిలో పడలేదా, లేకపోతే వెళ్ళి చెవిలో పడిన తర్వాత కూడా సంప్రదించే ప్రయత్నం జరగలేదా? నేను ఎందుకు సంప్రదించాలండి? ఇది నా ఇంట్లో పెళ్లి కాదు, అంటే నా ఇంట్లో పెళ్లి కాదు, నాకు సంబంధం కాదు. ఇది అందరు ఇండస్ట్రీ కోసం, బాగోగుల కోసం, చిన్న సినిమా నిర్మాతలు బతకాలి, ఎగ్జిబ్యూటర్లు బతకాలి, పెద్దవాళ్ళు బతకాలి, పెద్దవాళ్ళు బాగుండాలి. ఇండస్ట్రీ బాగుండాలన్నప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళాలా, అందరినీ తీసుకెళ్లాలా. రేపు ఇప్పుడు ఈయన అంటున్నాడు కదండి, చిన్న విషయం అడుగుతా, రేపు ఈయనకి ధైర్యం ఉందా? రేపు బెనిఫిట్స్ వాళ్ళు ఏమొద్దు, మాకు చిన్న ఇష్యూ కదా, అసలు బెనిఫిట్స్ వాళ్ళే మాకు వద్దు, లేకపోతే మాకు ప్రీమియర్స్ వాళ్ళు వద్దు అని చెప్పగలరా? రెండోది మీకు ఒక మాట చెప్తానండి, ప్రీమియర్స్ వాళ్ళు, బెనిఫిట్స్ వాళ్ళు రాకపోతే రేపు 100 crores తేడా వస్తున్నాడు. రెండు రాష్ట్రాల్లో 100 కోట్ల తేడా వస్తుంది. పాన్ ఇండియా మూవీకి కంపల్సరీ రేటు రావాలండి. అంటే అబ్నార్మల్ రేటు కాదు, మరీ రేటు కొంచెం నార్మల్ రేట్ అని రావాలి. బెనిఫిట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏది ఉందో ఆ ఇన్సిడెంట్ ఒక బెనిఫిట్స్ రేట్లు పెరగడం వల్ల, లేకపోతే మీకు మామూలు రేట్లు పెరగడం వల్ల, బెనిఫిట్స్ వల్ల రాలేదండి. అక్కడ ఊరేగింపు అవ్వడం, తొక్కుసలాట జరగడం, దాని వల్ల జరిగింది ఆ ప్రాబ్లం. ఆ హీరో రావడం వల్ల జరిగింది ప్రాబ్లం తప్ప ఈ రేట్లు పెరగడం వల్ల, లేకపోతే ఇంకోటి వల్ల జరగలేదు. ఓకే, అంటే బెనిఫిట్ షో కారణంగా టికెట్ ప్రైస్ అనేది ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది, కానీ బెనిఫిట్ షో అనే అంశానికి సంబంధించి ఒకటి ఇక్కడ పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే, బెనిఫిట్ షోస్ ఉండవు అనేది బలంగా వినిపిస్తోంది. బెనిఫిట్ షోస్ సందర్భంగా బెనిఫిట్ షో అనండి లేదా ప్రీమియర్ అనండి, ఓకే, ఆ షోస్కి మాత్రమే 1200 నుంచి టికెట్ల రేట్లు పెట్టి అమ్మారు. కానీ మనకి మొదటి నుంచి కూడా జనరల్ షోస్కి టికెట్ల రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోవటం అనేది ఉంది, ఒక సంప్రదాయం. మొదటి వారము లేకపోతే 2 వారాలు అలాగే. ఈ పుష్పకు కూడా ఆ అనుమతి దొరికింది. అంటే మల్టీప్లెక్స్లో 700 రూపాయలకి, సింగిల్ స్క్రీన్లో 350కి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ మిగిలిన సినిమాలకు కూడా ఏదో మేరకు పెంచుకోవడానికి ఇస్తున్నారు. ఇప్పుడు అది ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే అది ఉంటుంది. జనరల్ షోస్కి హైక్ ఉంటుంది. ఇప్పుడు రాబోయేటువంటి సంక్రాంతి సినిమాలకు అది ఉంటుంది. అయితే ఏమంటుందంటే అది చాలు. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, ప్రజల పక్షాన ఆలోచించండి. రేపు సంక్రాంతికి 10 మంది వచ్చి సినిమా చూడాలనుకుంటారు, పండగ చేసుకోవాలి, సినిమా చూడాలి. జీతం ఎంత వాళ్ళకి? మొత్తం 7,000 జీతగాడి నుంచి 7 లక్షల జీతగాడి దాకా వెళ్తారు. మన వ్యవసాయంలో మనకు వస్తుంది ఎంత? కానీ సినిమాకి ప్రతి వాళ్ళు కొత్త సంవత్సరం అప్పుడు సంక్రాంతి సినిమాకి రావాలి, 10 టికెట్లు, 10 మంది రావాలి. 10 మంది రావాలంటే ఆ స్తోమత ఎంత? నేను ఒక థియేటర్ ఓనర్ గా ఆ థియేటర్ గా నించున్నప్పుడు నాకు తెలుసు ఆ బాధ, నాకు తెలుసు ఆ కష్టం. ఎంత మంది కూర్చుంటే రోజు నాకు 10,000 నా జోబులో పడుతుంది. థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండటం మానేసి చాలా కాలం అయిందండి. థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండటం మానేసి చాలా కాలం అయింది. ఏంటంటే ఖచ్చితంగా హై బడ్జెట్ సినిమాలకి కనీసం అంటే గవర్నమెంట్లు పెంచుతాయి, కంపల్సరీగా పెడితే. తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన చంద్రబాబు గారు కావచ్చు, ఆంధ్రాలో వాళ్ళకి మనం పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే, మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ చూసి తర్వాత ఎఫ్డీసీకి వెళ్ళిన తర్వాత ఓకే గతంలో మనం ఎంత పెంచాం, 50 రూపాయల, 30 రూపాయల, లేకపోతే దీని బడ్జెట్ని బట్టి 75 రూపాయల అని అంతకు మించి అయితే ఏ గవర్నమెంట్లు పెంచం. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. 460 రూపాయలు సింగిల్ స్క్రీన్స్ 300 రూపాయలు చేశారు. అయితే దాన్ని రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేయలేదండి. రేవంత్ రెడ్డి గారికి ప్రొడ్యూసర్ ఏం ఇన్ఫార్మ్ చేశారంటే,
ఏమండి ఇంత ముందు దేవరాకి రేటు పెట్టారు, మేము హై బడ్జెట్ లో పెట్టాము, ఇప్పుడు ఈ దళారులు ఏదైతే దళారులు ఉన్నారో మధ్యన ఇదే టికెట్ దేవరా టికెట్ 1500, 2000, 2500 అమ్మారు. అది అమ్మడం వల్ల దళారులు బ్లాక్ మనీ కింద వెళ్ళిపోయింది. దయచేసి మీరు ఆ రేటు మాకు ఇస్తే ఇది మీకు 18% GST మీకు గవర్నమెంట్ రైట్ రాయల్ గా ఉంటుందంటే, గతంలో అన్ని తెప్పించుకొని ఎంత మేరు ఏంటి అన్ని తెప్పించుకొని రేవంత్ రెడ్డి గారు అన్ని చెక్ చేసుకొని ఆ రేటు ప్రకారంగా చూసుకొని రైట్ రాయల్ గా ఆన్లైన్ లో ఉంటుంది, ఎక్కడ కూడా డిస్టర్బ్ జరగదు అని చెప్పి అది 18% GST వస్తుందని ప్రొడ్యూసర్లకి. నట్ కుమార్ గారు కంక్లూషన్ కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ముఖ్యమంత్రితో భేటీ తర్వాత ఇండస్ట్రీలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోందా ఈ భేటీ తర్వాత? ఏదండి ఈ రోజు భేటీ తర్వాత, ముఖ్యమంత్రితో భేటీ తర్వాత ఇండస్ట్రీలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ మార్పు రావాలి. మార్పు ఇండస్ట్రీలో గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ఏం కావాలని హెల్ప్ చేస్తుందండి. గవర్నమెంట్ ఏం కావాలని హెల్ప్ చేస్తున్నప్పుడు మనకి ఏం కావాలో ఏం చెయ్యాలో 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. అక్కడే ఉన్నాడండి రామదాస్ గారు. మేము 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, మాకు 2.5 షో ఇవ్వండి, మాకు చిన్న సినిమాలకు బతికించండి, పేదవాడి కళ మల్టీప్లెక్స్ 100 రూపాయల్లో చూడాలి, 100 రూపాయల్లో పేదవాడు 100 రూపాయలు 20% ఆక్యుపేషన్ ఇవ్వండి మల్టీప్లెక్స్లు, తక్కువ మీరు ఎంతైనా రేటు పెట్టుకోండి, మాకు చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా 2.5 జీవో పాస్ చేయండి. మళ్ళీ అలాగే క్యాంటీన్లు అన్ని కూడా 500 రూపాయలు అమ్ముతున్నారు. ఒక్కసారి అదే పాయింట్ కి సంబంధించి పెట్టండి, మీరు దాన్ని జీవో పాస్ చేయండి, చెయ్యకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం చెప్పండి అని మేము అడుగుతున్నాం. ఇది గవర్నమెంట్ చేతిలో ఉన్నవి అన్ని. కానీ ఇది మా ఛాంబర్ ఏం చేస్తుంది, ఇప్పుడు FTC చైర్మన్ ఈయన ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు ఉండొచ్చు, ఇవన్నీ పెడతారండి. కానీ అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఏం అంటే ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి గాడి తప్పుతోంది అనేది మీ వెర్షన్, రైట్? రైట్. రామదాస్ గారు, ఇప్పుడు కనుక ఎందుకంటే నట్ కుమార్ గారు అన్నట్టుగా మీరు కనుక సపోజ్ ఒక 2-3 days లో రేవంత్ రెడ్డిని కలిసారనుకుందాం, చిన్న ప్రొడ్యూసర్స్ కి సంబంధించి ఒకవేళ మీకు మద్దతుగా ఆయన కనుక ఒక డెసిషన్ మార్చుకునే ప్రయత్నం చేస్తే కనుక దానికి ఏమైనా ఒక మార్జిన్ పెట్టే అవకాశం ఉంటుందా? ఎస్, ఇంతవరకు ఉంటే సో ఇటువంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కుమార్ చెప్పినట్టు ఏంటంటే, మేము 10 years నుంచి 5వ షో అని చిన్న సినిమాని ఎంకరేజ్ చేసేటువంటి వాట్ ఎవర్ ఇన్సెంటివ్స్ అని, దాన్ని ప్రదర్శించే థియేటర్స్ కూడా ఉంటాయి కదండి. ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రియల్ టారిఫ్ అని, అదే ప్రభుత్వం నుంచి ఇలా కొన్ని అడిగాం. ఎందుకంటే మరి ఇక్కడ మైనస్ అయింది, వాళ్ళకి ప్లస్ అవ్వాలి కాబట్టి. అవన్నీ మరి ఖచ్చితంగా నిజంగా రేవంత్ రెడ్డి గారు కానీ ఒక అవకాశం ఇస్తే చిన్న నిర్మాతలు అందరి కోసం, ఈ కుమారు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, మేమందరం వెళ్ళి ఇలా చేయండి, ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయమని అడుగుతాం. చిన్న సినిమాలకు సంబంధించి ఒకటండి, షో ఒకటి ఇవ్వాలి మల్టీప్లెక్స్లో కూడా. మల్టీప్లెక్స్లో కూడా ఇచ్చి మల్టీప్లెక్స్లో చిన్న సినిమాలకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి 100 రూపాయల టికెట్, అది 100 రూపాయలకి మల్టీప్లెక్స్లో టికెట్ కొనుక్కుని వెళ్ళే పరిస్థితి చిన్న సినిమాలకి. థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చే ప్రయత్నం చేస్తే చిన్న సినిమాలు కూడా థియేటర్కి వెళ్తారు. కానీ ఇక్కడ ఈ రేట్లు తగ్గించకపోవడం వలన ఏం జరుగుతుంది, సింగిల్ స్క్రీన్స్ తగ్గుతున్నాయి. ఒకవైపు ఈ సామాన్యులు సినిమా అంటే ఆ సినిమాకి వెళ్ళటానికి భయపడుతున్నారు ఈ రేట్లు పెట్టి వెళ్ళటానికి. దాంతో సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ మొత్తం కూడా అంటే చిన్న సినిమాలు చూసేటువంటి ప్రేక్షకులందరినీ ఓటీటీలకు గెంటేస్తున్నారు వీళ్ళు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ప్లస్ చిన్న సినిమా ఆడియన్స్ని వీళ్ళందరినీ ఓటీటీలకు గెంటేసి ఒక కాన్స్పిరసీ వాంటెడ్గానే జరుగుతోంది. అది ఈ పెద్ద నిర్మాతలు చేస్తున్నారు. దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అప్పాజీ గారు, ఈ రోజు భేటీకి ఎందుకంటే నట్ కుమార్ గారు అన్నట్టు ఒక 2 రోజుల తర్వాత చిన్న ప్రొడ్యూసర్స్ అందరూ వెళ్ళారనుకుందాం, అప్పుడు ఆ భేటీకి ఇంపార్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవాలా, లేకపోతే మొత్తంగా మళ్ళీ ఒకసారి ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం రివ్యూ చేసే అవకాశం ఉంటుంది అనుకోవాలి? ఏం జరుగుతుంది? ఖచ్చితంగా చిన్న నిర్మాతలు అందరూ వెళ్ళి కలిసే దానికి ఎక్కువ ప్రాధాన్యత. చిన్న నిర్మాతలు అనేది ఏమవుతుందంటే మెజారిటీ ఎవరుంటారు, పూర్ ఉంటారు. పూర్ మీద ఏముంటుంది, రాజకీయ నాయకులు కంపల్సరీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అరే వీళ్ళందరూ మీకు ఏం కావాలని, ఇప్పుడు మేము ఒకసారి ఈ కుమారు మేమందరం మా సురేంద్ర రెడ్డి అందరం కలిసి ఇంక పెద్దవాళ్ళు ఎలాగ వెళ్తున్నారని మన రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, అంటే మాకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు అసలు ఏం కావాలి కుమార్ గుర్తుందా?